చేయలేరు ఇప్పట్లో. ఎందుకంటే మధ్యతరగతి అసలే భయంగా ఉంటాం, అట్లాంటిది ఇప్పుడు మధ్యతరగతి భారీగా దెబ్బతిన్నట్టు, రియల్ ఎస్టేట్ కూడా పడిపోద్దాము, ఆ ఇంపాక్ట్ సహజంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం బాధితులు ఆర్థికంగా కోలుకోవడానికి చేయాల్సిన సాయం ఏంటి ఇప్పుడు? ఏం చేద్దాం నాకైతే తెలియట్లేదు. యాక్చువల్గా అయితే గనక చిరు వ్యాపారులందరికీ తలకు ఒక 10,000 రూపాయలు క్యాష్ ఇచ్చేటట్టు ఉండాలా, ఓ 25,000 రూపాయలు ముద్రా లోన్స్ ఇప్పించేటట్టు ఉండాలి చిరు వ్యాపారులందరికీ, అది మినిమం. అట్లాగే ఈ పేదలకు వచ్చేటప్పటికి ఇంటికి కనీసం 15,000, 20,000, 25,000 ఇస్తే అవన్నీ సామాన్లు కొనుక్కోవడానికి ఉంటది. మధ్య తరగతికి ఆ రేంజ్ లో ఇవ్వగలిగితే బాగుంటది. కానీ అంతమందికి ఇవ్వగలుగుతారా? 2.5-3 లక్షలు ఇల్లు అంటే 3 లక్షలు ఇంటూ 10,000 వేసుకుంటే ఎంత వెళ్ళిపోతుంది? ఈ కరెంట్ బిల్ అనేది అందరికీనా లేదంటే కొంత వరద ప్రాంతాలకి? అంటే వరద ప్రాంతం రెడ్ జోన్ అని ప్రకటించారట, అంటే నీళ్లు బాగా మునిగిపోయిన ఇళ్ళకి, అంటే ఇన్ని యూనిట్లో కాల్చుకునే వాళ్ళకి అలా పెట్టారు. అలా లేదు, ఆ మునక ప్రాంతాలన్నీ కూడా, వరద ప్రాంతాలన్నీ కూడా. రేపు చూద్దాం. ఒక రకంగా చంద్రబాబు గారు చేసిన సాయం అంటే కరెంట్ బిల్లు లాస్ట్ మంత్ లో, ఈ మంత్ బిల్లు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ మంత్ కట్టాలి అనేది, అది కూడా రెడ్ జోన్ గా ప్రకటించిన లోతట్టు ప్రాంతంలో మునకకు గురైన ప్రాంతం మాత్రమే. ఇది కొంతవరకు రిలీఫ్ ఇస్తుంది.